నమస్తే అమ్మ. శుభం తల్లి. అమ్మ, శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా. శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి ఉన్న సంబంధం ఏంటమ్మా? అసలు దీని యొక్క విశిష్టత ఏంటి? దీన్ని ఈ వ్రతాన్ని ఏమన్నారమ్మా? వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం. వర అంటే శ్రేష్టమైంది అని అర్థం చెప్పుకున్నాం. అంతే. అంతేకాదు, వర అంటే వరుడు. మ్హూ. వధూవరులు అనే పదం వాడతాం కదా. అవును అవును. వరుడుతో కూడినటువంటి లక్ష్మీదేవి వరలక్ష్మి. ఓహో. అర్థమైందా? ఓ. అంటే నారాయణుడితో కూడినటువంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని. వరలక్ష్మి. నారాయణుడితో కూడిందని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. అందువల్ల ఈ నెలనంతా శ్రవణ మాసం అంటాం. అవును. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. అమ్మా, ఎవరికన్నా వాళ్ళ పుట్టినరోజు అంటే ఇష్టం ఉంటుంది కదా. ఖచ్చితంగా. మనం ఎన్ని రకాలుగా చేసుకుంటున్నాం? అవును. తేదీల ప్రకారం చేసుకుంటున్నాము, తిథుల ప్రకారం చేసుకుంటున్నాము. మరి దక్షిణ దేశానికి వెడితే నక్షత్రాల ప్రకారం చేసుకుంటాం, అంతే కదా. అవును. ఇప్పుడు మనం కూడా నక్షత్రమే కూడా పాటించుకుంటాం, ఫలానా నక్షత్రం అని అనేక విషయాలకి. అంటే పుట్టినరోజు ఒక విషయం మాట ఉంచినా ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క దాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం. అవును. ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళడాలు, పాస్పోర్ట్లు ఇవన్నీనేమో ఆంగ్లమానం ప్రకారం తేదీలు వేస్తాం. పుట్టినరోజులు, ముహూర్తాలు ఇట్లాంటివన్నీనేమో తిథుల ప్రకారం చేసుకుంటాం. అట్లాగే కొన్నింటికి నామకరణాలు ఇత్యాదులన్నీ తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం చేస్తాం. అవును. అటువంటిది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్న నెల శ్రావణ మాసం గనక వెంకటేశ్వరుని కూడా పూజిస్తారు ఈ నెలంతా. అవును. మరి భర్త గారికి ఇష్టమైన నెల కదా, భార్య ఇష్టపడదా? అందుకని లక్ష్మీదేవి చాలా ప్రీతికరంగా ఏది చెప్పాలన్నా ఆయన తద్వక్షస్థల నిత్యవాసరసికాం, ఆయన వక్షస్థలంలో నిత్యం ఉండేటటువంటి ఆవిడ అనుగ్రహించినట్టయితే ఆయనతో మన గురించి ఓ మాట చెప్తుంది. అందుకని అమ్మవారిని పూజిస్తాం. తర్వాత ఆవిడకి కూడా ఎందుకు ఇష్టం అంటే, భర్తకి ఇష్టమైన రోజు కనుక, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉన్నట్టయితే ఒకరిష్టం మరొకరికి ఇష్టంగా ఉంటుంది కదా. అందువల్ల చాలా ఇష్టంగా ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవిని ఈ మాసంలో పూజించటం అన్నది ప్రధానం. వరుడుతో కూడినటువంటి లక్ష్మీదేవి, వరుడు అంటే కొత్తగా పెళ్ళైన సందర్భం. అంచేత భర్త పక్కన ఉన్నప్పుడు ఇంకా బాగా ఉంటుంది కదండి. భార్యాభర్తలు కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు అయితే అందువల్ల మరింత ఆనందంగా మనం కోరుకున్నటువంటి వరాలను అనుగ్రహిస్తారు కనుక ఈ సమయంలో వారిని పూజించటం అన్నది చాలా ప్రధానంగా మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని వరలక్ష్మి వ్రతం. మరి ఆ వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఎందుకు చేసుకుంటారు? మళ్ళీ అది కూడా కదా. దాంతో పాటుగా బంగారం కొనుక్కోవాలని, ముత్తైదువులను పిలవాలని, ఇప్పుడు తాంబూలం ఇవ్వాలని. వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటే శనివారం చేయకుండా శుక్రవారం చేస్తాం కదా. మరి అంటే శుక్రవారం అన్నది ఇంద్రుడికి సంబంధించినటువంటిది, శుక్ర సంబంధం. శుక్రుడు భోగకారకుడు, లక్ష్మీదేవి వైభోగానికి చిహ్నం కనుక, వైభవానికి చిహ్నం గనక శుక్రవారం నాడు ఆవిడ్ని పూజించాలి. శుక్రవారానికి అధిపతి వారానికి సంబంధించిన వాడు శుక్రుడే అయినా దానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఉన్నది ఇంద్రుడికి. ఇంద్రుడు భోగానికి చిహ్నం. ఇంద్రుడికి ఆ రకమైనటువంటిది ఇచ్చిందంతా కూడా అమ్మవారే. ఈవిడ ఇందిర. ఈ ఇందిరే ఆయనకి వైభవం ఇచ్చింది కనుక ఆయన ఇంద్రుడయ్యాడు. కనుక వైభవానికి చిహ్నం గనక ఈరోజు మీరు అన్నారే బంగారం అన్నది, అందుకు ఇక్కడ బంగారం వచ్చింది. వైభవానికి చిహ్నంలో మన అన్నిటికన్నా ప్రధానమైనది బంగారం గనక బంగారం కొనాలి అని. ఇది పెద్ద నియమం ఏం కాదమ్మా, ఇప్పుడు నియమం అయిపోయిందమ్మా. ఎందుకంటే మొదటి సంవత్సరం పెళ్లి కూతురికి, అంటే కొత్త పెళ్లి కూతురుగా ఒక ఏడాది ప్రకారం అనుకుంటాం కదా, పెళ్ళైన మొదటి సంవత్సరం అత్తగారి చేత అమ్మాయికి ఒక నగ కొనిపించే పద్ధతి లక్ష్మీ రూపు. అమ్మ, నువ్వు మా లక్ష్మీదేవి, మా ఇంటికి మహాలక్ష్మివి కనుక నిన్ను మేము లక్ష్మిగా భావించుకుంటున్నాం, దానికి ప్రతీకగా ఈ లక్ష్మిని ఇస్తున్నాం అని చెప్పి చిన్న రూపు ఇవ్వడం అన్నది అమ్మాయిని లక్ష్మిగా భావించుకుంటూ అత్తగారి ఇచ్చే సంప్రదాయంలో వచ్చింది. ఇప్పుడు తప్పనిసరిగా కొనుక్కోవాలి. రూపు కొనడం కాదు, అసలు నగలే కొనుక్కుంటున్నారు. అంతే. ఇది ఒక రకంగా మంచిదే అనుకోండి. ఎందుకంటే అన్నింటికన్నా పెట్టుబడి ఎప్పుడు బాగా ఉండేది ఇందులోనే. ఏదో ఒక వంక పెట్టకపోతే ఈ కాలంలో ఆడపిల్లలు ఉద్యోగాలు చేసి తమకు కావాల్సిన తాము సంపాదించుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. కానీ ఒక 400-500 సంవత్సరాలుగా ఆడవాళ్ళు ప్రత్యేకంగా స్వతంత్రించి చేసే పనులు లేకుండా అయిపోయింది మన సమాజంలో. అటువంటి సందర్భంలో ఏదో ఒక వంక పెట్టి అమ్మాయికి కాస్త సొమ్ము ఏర్పాటు చేయడం అన్నది
ఒక లౌకికమైన ప్రయోజనాన్ని సాధించేది తప్ప ఇందులో ప్రత్యేకంగా ఆధ్యాత్మికం కానీ తప్పనిసరిగా చేయాల్సింది కానీ పూజా విధానంలో కానీ భాగమేం కాదు. ఓకే. ఓకే. అది అంతవరకే. అయితే మొదటి సంవత్సరం ఇవ్వడం అనేది ఏంటంటే అత్తగారు కోడల్ని కాస్త ముద్దు చేయడానికి సంకేతంగా ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమాభిమానాలు కలుగుతాయి. అది కూడా లౌకికమే, ఆధ్యాత్మికమేం కాదు. అది కూడా లౌకికంగానే. లౌకికమే. వరలక్ష్మి వ్రతం కథలో చూస్తే తెలియదు అవును. ఆవిడ ఏముంది, భర్త తెచ్చి ఇచ్చేదాకా ఏమి ఇల్లు అంతా శుభ్రం చేస్తూ కూర్చునేది. ఆవిడ నగలు పెట్టుకుందా ఏమన్నా ఆనందంగా ఉంది, చిరునవ్వే ఆవిడకి నగ, ఆభరణం. మరి సంతృప్తిగా ఉండడమే ఆవిడకున్నటువంటి గొప్ప అలంకారం. అంతే. అలా ఉన్న వాళ్ళనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది తప్ప ఈ నగలు కొనాలి, నగలు తెచ్చుకోవాలి ఇలాంటివి ఏమీ ఇందులో లేదు. మళ్ళీ పౌర్ణమికి ముందే ఏమిటి అనే సమస్య కూడా ఉంది. అంతే కదా, అన్ని శుక్రవారాలు కాకుండా రెండవ శుక్రవారం పౌర్ణమికి ముందు. సరే, రెండు అని లెక్క కాకపోయినా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. ఎందుకు అంటే పూర్ణిమ నాడు చంద్రుడు అన్ని కళలతో నిండుగా ఉంటాడు. చంద్రుడు ఏమవుతాడు లక్ష్మీదేవికి? తమ్ముడు అవుతాడు. తమ్ముడికి దగ్గరగా ఉండే వారం గనక పౌర్ణిమకు ముందు ఉండే వారం. అంటే ఎన్ని సంబంధాలు అంటే మనకి ఎంత మెసేజ్ ఇస్తోందమ్మా. భర్తకి ఇష్టమైంది, తన లక్షణమైన వైభోగం, తమ్ముడికి ఇష్టమైనటువంటిది, ఇటు భర్తకి ఇష్టమైనటువంటి రోజు, తమ్ముడు నిండుగా ఉండేటటువంటి రోజు కలిపి తాను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉందంటే అటు అత్తగారింటిని ఇటు పుట్టింటిని సమన్వయం చేసుకుంటూ ఆ కుటుంబ సంబంధాలన్నింటినీ చక్కగా చూపించుకోవాలనే ఒక అద్భుతమైన భావన ఇందులో లేదా ఈ ముహూర్తం నిర్ణయించటంలోనే? ఖచ్చితంగా. కాబట్టి శుక్రవారం రోజు చేసుకుంటాం. శుక్రవారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని. అమ్మప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఎవరైనా అర్హులేనా? మంగళగౌరి వ్రతం అయితే పెళ్ళయిన తర్వాత 5 సంవత్సరాలు చేసుకుంటుంది కొత్త పెళ్లి కూతురు. 5 ఏళ్ల పాటు కొత్త పెళ్లి కూతురని కాదు, అప్పుడు మొదలుపెట్టి కొనసాగిస్తుంది. దానికి 5 ఏళ్ళు అయిన తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతానికి అటువంటిది ఏమీ లేదు. అందువల్ల పెళ్లి కాని పిల్లలు చేసుకోవచ్చు, పెళ్ళైన వాడు చేసుకోవచ్చు, భర్త ఉన్నవాడు చేసుకోవచ్చు. భర్త ఉన్నవాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే భార్య భర్త కలిపి కూర్చొని చేసుకోవచ్చు అని చెప్తారు. అలా చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందట. అదేనమ్మా. ఇక భర్త లేని వాళ్ళు చేసుకోవచ్చా అంటే ఇందులో ఎక్కడా కూడా భర్త ఆరోగ్యం కోసం, భర్త జీవించుండడం కోసం చేసుకుందా ఈవిడ? కుటుంబంలో శాంతి ఉండడానికి. అంతే. భర్త లేకపోయినా కుటుంబం ఉంది కదా, కుటుంబం బాగా ఉండాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మంగళగౌరి వ్రతం ఉంది, భర్త బతికి ఉండాలని చేసినటువంటి వ్రతం అది. ఇంకా ఆయనే లేనప్పుడు ఇంకా వ్రతం ప్రయోజనమే లేదు. కానీ వరలక్ష్మి వ్రతంలో అదేం లేదే. ఈవిడ అప్పటికే హాయిగా ఉంది, సంపదలు లేవు, బోర్డు డబ్బు లేదు, తృప్తిగా హాయిగా ఎలా ఉండాలో అలా ఉంది. అటువంటప్పుడు సంపదలు ఇవ్వడానికి వచ్చింది కనుక ఈ వ్రతం చేసుకుంటే, వ్రతం అంటే ఒక నియమం కదా, ఒక నియమబద్ధమైనటువంటి జీవితం గడపటం కదా, అందులో చారుమతిలాగా ఉండడం అనేది సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ పిచ్చి వేషాలు లేకుండా సవ్యంగా ఉంటారు. అంచేత అందరూ చేసుకోవచ్చు అమ్మా. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే.